హాయ్ అండి. వెల్కమ్ టు మిసెస్ పుష్ప కట్టెల ఛానల్. ఇవాళ ఈ వీడియోలో అరిసెలు అంటే నిప్పట్లు ఎలా ఈజీగా టిప్స్ తోటి తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక వెడల్పాటి గిన్నెని స్టవ్ మీద పెట్టి అందులో హాఫ్ కప్ వాటర్ పోసేసి 3/4 కేజీ పాకం బెల్లం వేసుకోవాలి. నలగొట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు బాగా కలుపుతూ ఉండాలండి. వుడ్ గరిటెలు వాటిని యూస్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. బెల్లం స్టిక్ అవ్వకుండా ఉండడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుతూ ఉండాలండి. బెల్లం వచ్చేసి పాకం పట్టేంత వరకు. వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. అరిసెలకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ పార్టేనండి. పాకం బట్టి అరిసెలు వస్తాయి. సో పాకం కరెక్ట్గా అయిందా లేదా అని మనం ఒక చెకింగ్ మెథడ్ ఇప్పుడు ట్రై చేస్తాము. దీనికి ముందుగానే మనం ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలాగ బెల్లం దగ్గరికి పడుతున్నప్పుడు ఇలాగ కొంచెం తీసి ఒక డ్రాప్ ఆ ప్లేట్లో వేసుకోవాలన్నమాట. ఇలాగ ప్లేట్కి అంటుకోకుండా ముద్దలా ఆ వాటర్లో ఫామ్ అయింది అంటే అది కరెక్ట్ పాకం అన్నట్టు. అప్పుడు దించేసుకోవాలి. ఇప్పుడు రైస్ వచ్చేసి 1 కేజీ రైస్ని కడిగి ఆరబెట్టిన తర్వాత లైట్గా చెమ్ము ఉన్నప్పుడు అదే తీసుకెళ్ళి మిల్లులో ఆడించుకోవాలండి పిండిని. ఇలాగా ఆ పిండిని వచ్చేసి ఆరబెట్టుకొని తర్వాత కొంచెం కొంచెంగా ఇలాగా బెల్లంలో కలుపుతూ ఉండాలి. ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్లు వచ్చేసి నువ్వులు, ఒక 4-5 యాలకులు, యాలకులు మాత్రం దంచి అందులోనే మిక్స్ చేసేసాము మేము. సో 2 కలిపేసి ఇలా ఒక పిండిలోనే కలుపుకోవాలి. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వచ్చేసి నెయ్యి యాడ్ చేసుకోవాలి. కొంచెం స్మెల్ వచ్చి బాగా వస్తుంది. మరి ఇప్పుడు ఇది ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట. అది కన్సిస్టెన్సీ. ఇంతకన్నా జారుడుగా ఉన్న రావు. ఇంకొంచెం గట్టిగా ఉన్న నిప్పట్లు వచ్చేసి పగిలిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం జారుడుగా లైట్గా ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. ఈ విధంగా ఒక కవర్ మీద ఒత్తుకోవాలి. కవర్ కానీ ఏదైనా యూజ్ చేసి కొంచెం ఆయిల్ ఆర్ వాటర్ అప్లై చేసుకుంటూ తట్టుకోవాలన్నమాట చేతితోటి. ఇలాగా వదుముకున్న తర్వాత 1 లీటర్ ఆయిల్ పోసుకొని బాండల్లో హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒకటి వేసి చూసుకోవాలి. ఇప్పుడు అది ఇంకా పొంగలేదు. పొంగిన తర్వాత మనం ఇంకొకటి వేయాలన్నమాట. అది పొంగకముందు ఇంకొకటి వేయకూడదు, అంటుకుపోతుంది అలా వేస్తే. సో ఒకటి పొంగిన తర్వాత ఇంకోటి, అలాగా అన్నీ చేసుకోవాలి. సో కొంచెం కాగిన తర్వాత అవతల వైపు కూడా కాగాలి కదండి. సో తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత 2 వచ్చేసి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 సైడ్స్ ఇలా తీసుకొని ఇలా చెక్కతోటి స్క్వీజ్ చేసుకోవాలి ఎక్సెస్ ఆయిల్ అంతా. చూడండి, నేను ఇంకోటి కూడా చూపిస్తున్నాము.
ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేయాలి. తీసేసి వేరే గిన్నెలో వేసుకోవాలన్నమాట ఇలాగా. సో బాగా వచ్చాయి కదండి. ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది? ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా నెక్స్ట్ వీడియో ఎలాంటివి కావాలన్నా కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను తప్పకుండా చూసి మీకు నచ్చిన వీడియోతో నెక్స్ట్ ముందుంటాను. బాయ్, టాటా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.